ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నికైన సభ్యులను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ సభ్యులందరికీ సభా సాంప్రదాయాలు వివరించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన శాసన సభ్యులకు ప్రోటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం 172 మంది శాసన సభ్యులతో ప్రమాణం చేయించగా ఇతరత్ర కారణాల వల్ల 3 ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకరణ చేయవలసి ఉంది. శనివారం జరుగు సమావేశంలో 3 సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. వాసనశెట్టి సుభాష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ సుబ్బరాజు దాట్ల. దాట్ల సుబ్బరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన దాట్ల సుబ్బరాజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ సుధాకర్ యాదవ్ పుట్ట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.